బ్యాక్ టు న్యూస్. ఉప్పు, పప్పు, కూరగాయలు, సరుకులు ఇలా అన్ని నిత్యావసరాల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ ఏడాది తగ్గేదేలే అనే రేంజ్లో పెరిగి సామాన్యులకు భారంగా మారాయి. ఒకటికి రెండింతల పెరిగిన రేట్లు సగటు మధ్య తరగతికి ఆందోళన కలిగిస్తున్నాయి. మరి కొత్త ఏడాదిలోనైనా కాస్త రిలీఫ్ ఇస్తాయా? ఈ ఏడాది నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. బియ్యం, నూనె, కూరగాయలు, ఉప్పులు, పప్పులు ఇలా ఒకటి రెండు కాదు, అన్ని ధరలు పెరిగాయి. సగటున కిరాణా షాప్లో దొరికే వస్తువులన్నీ పెరిగాయనే చెప్పొచ్చు. 1-2 రూపాయలు పెరిగింది అనుకుంటే సరేలే అనుకుందాం, కానీ పెరుగుతున్న రేట్లు ఓ రేంజ్లో ఉండి హడలెత్తిస్తున్నాయి. ఏడాది ప్రారంభంలో బియ్యం రేట్లు బ్రాండ్ను బట్టి కేజీ 45 నుంచి 55 వరకు ఉండేవి. గత కొన్ని నెలల నుంచి రేట్లకు రెక్కలొచ్చాయి. హెచ్ఎంటీ, సోనా మసూరి, బీపీటీ రకాలు 25 కేజీలు 1500 నుంచి 1800 ఆ పైనే పలుకుతున్నాయి. ఈ ఏడు ప్రారంభంలో నూనెలు సలసలా కాగాయి. తర్వాత తగ్గినా అది 25-10 పరిమితమైంది. మార్కెట్లో 15 లీటర్ల నూనె డబ్బా బ్రాండ్ను బట్టి 2000 వరకు ఉంది. ఇక పప్పుల గురించి ప్రత్యేకంగా చెప్పాలా? అల్లం, వెల్లుల్లి, ఉల్లి వంటివి సీజన్ను బట్టి పెరుగుతున్నాయి. కూరగాయలైతే సామాన్యుడిని తీవ్ర గాయాల పాలు చేస్తున్నాయి. ఈ ఏడాదిలో అధిక వర్షాలు, వరదల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. దీంతో ఆ ప్రభావం రేట్లపై పడింది. మార్కెట్కు వచ్చే సరుకు తగ్గడంతో డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో కిలో కొనేవారు అర్ధా పావుతో సరిపెట్టుకుంటున్నారు. వారంలో ఎక్కువ రోజులు పచ్చడి మెతుకులకే పరిమితమవుతున్న వారు కూడా ఉన్నారు. ఇవే కాదు, ఇంటి అద్దెలు, పిల్లల ఫీజులు, ఇతరత్రా ఖర్చులు బాగా పెరిగిపోయాయి. అయినా సగటు జీవి సంపాదన మాత్రం ఇంచి కూడా పెరగడం లేదు. ఏం చేస్తాం, తలరాత అంటూ వచ్చిన దాంతోనే సర్దుకుపోతున్నాడు సగటు సామాన్య జీవి.